లిటరసీలో నార్త్ స్టేట్స్ లో కంపేర్ చేసుకుంటే మన తెలుగు స్టేట్స్ చాలా బెటర్. సౌత్ ఇండియా ఎప్పుడు టాపే కదా. అవునా, నువ్వే లోకంలో ఉన్నావో ఏమో. రీసెంట్ గా వచ్చిన లిటరసీ రిపోర్ట్ చూడలేదనుకుంటా. చూస్తే తెలుస్తుంది. ఎందుకంత అయిపిస్తున్నావు? ఏముంటుంది, కేరళ మిజోరం టాప్ పొజిషన్ లో ఉంటాయి. మన తెలుగు స్టేట్స్ కూడా ఎక్కడో ఒక చోట మంచి రేంజ్ లోనే ఉండి ఉంటాయి కదా. అదే నీ భ్రమ. మనం ఎడ్యుకేషన్ లో ఎప్పుడు వెనకబడి ఉంటుందిలే అనుకునే బీహార్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ ని డామినేట్ చేసి వెళ్లిపోయింది ఎడ్యుకేషన్ లో. తెలంగాణ కూడా ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ లో స్ట్రగుల్ అవుతుంది. మనం బీహారీస్ ని గుట్కా పాన్ మసాలా అని ఎగతాళి చేస్తూ ఉండిపోయాం, కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ లో మనల్ని దాటి వెళ్లిపోయారు. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? మరేమనుకున్నావు, ఆంధ్రప్రదేశ్ 72.6% తో లిటరసీ రేట్ లో లాస్ట్ పొజిషన్ లో ఉంది. తెలంగాణ బాటం నుంచి 6th పొజిషన్ లో ఉంది. అసలు అదేలా పాసిబుల్? మన స్టేట్స్ లో కూడా ఐటీ కంపెనీస్, హైటెక్ సిటీ, టెక్నాలజీ బాగా పెరిగింది కదా. నువ్వు చూస్తే బీహార్ ఏపీని డామినేట్ చేస్తుంది అంటున్నావు. ఐటీ కంపెనీస్, టెక్ కంపెనీస్ ఉంటే లిటరసీ రేట్ పెరగదు. బీహార్లో గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రౌండ్ లెవెల్ ఎడ్యుకేషన్ మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా రూరల్ ఏరియాస్ లో ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ని విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ మన సైడ్ పరిస్థితి ఎలా ఉందంటే, కొన్ని సంవత్సరాలకు ఎడ్యుకేషన్ పాలసీస్ చేంజ్ చేస్తున్నారు, సిలబస్ చేంజ్ చేస్తున్నారు, రూల్స్ చేంజ్ చేస్తున్నారు. అందుకే పల్లెటూర్లలో పిల్లలు స్కూల్ పోవడానికి అంత ఆసక్తి చూపడం లేదు. అందుకే గవర్నమెంట్ స్కూల్ స్టెబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నారు.